కర్ణాటకలో నాయకత్వ మార్పుపై గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా చర్చ జరుగుతోంది. 5 ఏళ్లు తానే సీఎంగా ఉంటారని సిద్ధరామయ్య ఇటీవలే తేల్చి చెప్పినప్పటికీ ఈ ఊహాగానాలు ఆగటం లేదు. అదే సమయంలో సిద్ధు, డీకే సహా పలువురు కీలక నేతలు హస్తిన బాట పట్టడంతో ఈ చర్చకు ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడేలా కనిపించడం లేదు. నాయకత్వ మార్పు ఊహాగానాలను కొట్టిపారేసిన సిద్ధరామయ్య 5 ఏళ్లు తానే సీఎంగా ఉంటానని మరొకసారి స్పష్టం చేశారు. ఓవైపు సిద్ధు తానే సీఎంగా కొనసాగుతానని చెబుతున్నా నాయకత్వ మార్పుపై ఊహాగానాలు మాత్రం ఆగడం లేదు. కర్ణాటకలో గత కొన్ని రోజులుగా నాయకత్వ మార్పుకు సంబంధించిన అంశంపై తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తోంది. ఓవైపు సీఎం సిద్ధరామయ్య స్వయంగా తానే 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగుతానని పదే పదే చెప్తున్నా, సీఎం పదవి రేస్లో ఉన్న డీకే శివకుమార్ సైతం తాను ఏం చేయలేనని, పార్టీ అధిష్టానం ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుందని వెల్లడించినా సీఎం మార్పు ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పడటం లేదు. మరోవైపు కాంగ్రెస్ కీలక నేతలు ఇటీవల ఢిల్లీకి వెళ్లటం, అగ్రనేతలతో భేటీ కావడం వంటివి నాయకత్వ మార్పుకు సంబంధించిన ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది. తొలుత డీకే శివకుమార్, ఆ మర్నాడు సీఎం సిద్ధరామయ్య సహా పలువురు మంత్రులు ఢిల్లీకి వెళ్లి వర్తమాన రాజకీయ పరిణామాలపై వాడివేడిగా చర్చించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఎంపీ ప్రియాంక వాద్రేలతో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు వరుసగా చర్చలు జరపడంతో కన్నడ రాజకీయాల్లో ఏదో జరగబోతోందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గత కొన్ని రోజులుగా కర్ణాటకలో నాయకత్వ మార్పుపై సందిగ్ధత కొనసాగుతూ ఉండగా కీలక నేతలు పార్టీ అగ్రనాయకత్వంతో సమావేశమవటం సరికొత్త అనుమానాలకు తావిస్తోంది. అధికార పంపిణీ, మంత్రివర్గ విస్తరణ వంటి ప్రక్రియల కోసం రాష్ట్రమంతా ఎదురుచూస్తోందా అన్నట్టు అధికార పక్షంలో రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. ఇందులో ఎప్పటికప్పుడు మంత్రివర్గ విస్తరణ లేదని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తేల్చి చెప్పారు. ప్రియాంక వాద్రేతో సుదీర్ఘ చర్చలో డీకే శివకుమార్ రాజకీయపరమైన అంశాలపై స్పష్టత పొందే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. ఇక రాష్ట్ర పర్యటన ముగించుకుని కర్ణాటక ఇన్ఛార్జ్ రణదీప్ సింగ్ సుర్జేవాలా ఢిల్లీకి వెళ్లగా అభిప్రాయ సేకరణ చిట్టాపై మరింత సునిశితంగా సమీక్ష చేపట్టే అవకాశముంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాత్రం తాను ఎలాంటి రాజకీయ అంశాలపై చర్చించలేదని స్పష్టం చేశారు. ఇటీవల ఢిల్లీకి వెళ్లిన ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఉపయోగించుకోవటంతో సీఎం మార్పు నిజంగానే జరగబోతోందా అనే చర్చకు తావిస్తోంది. అయితే వాస్తవానికి ముఖ్యమంత్రి కోసం కేటాయించిన కార్యాలయంలోని వాతావరణం సిద్ధరామయ్యకు సరిపడకపోవటంతో తాను అక్కడ ఉండలేకపోతున్నట్టు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో చెప్పినట్టు తెలుస్తోంది. గాలి, వెలుతురు లేని కారణంగా సిద్ధరామయ్య తన పాత కార్యాలయంలోనే ఉండగా డీసీఎం మాత్రం రాష్ట్ర ప్రతినిధులతో ఇక్కడే చర్చలు జరపటం ఆసక్తి గొలిపింది. భవిష్యత్తులో తానే ఉండే కార్యాలయానికి డీకే శివకుమార్ ముందుగానే చేరుకున్నారా అన్న విశ్లేషణ రాజకీయ వర్గాల నుండి వినిపిస్తోంది. కర్ణాటకలో సీఎంగా 5 ఏళ్ల పాటు తానే కొనసాగుతానని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తాజాగా మరోసారి తేల్చి చెప్పారు. కర్ణాటకలో నాయకత్వ మార్పుపై వస్తున్న ఊహాగానాలను సిద్ధరామయ్య కొట్టిపారేశారు. డీకే శివకుమార్ని ముఖ్యమంత్రిగా చేయటం కోసం తనను కాంగ్రెస్ హైకమాండ్ రాజీనామా చేయమని కోరినట్టు జరుగుతున్న ప్రచారం పూర్తిగా అబద్ధమని సిద్ధరామయ్య తెలిపారు. సీఎంగా తానే 5 ఏళ్లు ఉంటానని, ఈ విషయాన్ని తాను ఎప్పుడో స్పష్టంగా చెప్పానని సిద్ధరామయ్య అన్నారు. జూలై 2వ తేదీన కూడా దీనిపైన ప్రకటన విడుదల చేశానని, ఆ సమయంలో డీకే శివకుమార్ కూడా అక్కడే ఉన్నారని సిద్ధరామయ్య తెలిపారు. డీకే శివకుమార్ కూడా సీఎం పదవి పోటీదారేనని చెప్పిన సిద్ధు అందులో తప్పేముందని చెప్పుకొచ్చారు. అయితే సీఎం కుర్చీ ఇప్పుడు ఖాళీగా లేదు అని సిద్ధరామయ్య మరోసారి స్పష్టం చేశారు. కర్ణాటకలో 2.5 ఏళ్ల అనంతరం ముఖ్యమంత్రి పీఠం మార్పు ఉంటుందని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రచారం జరుగుతోంది. 5 ఏళ్ల పాలనలో మొదటి 2.5 ఏళ్ల పాటు సిద్ధరామయ్య సీఎంగా ఉంటారని, ఆ తర్వాతి 2.5 ఏళ్లు డీకేని ముఖ్యమంత్రి చేయాలని వారు ఒప్పందం చేసుకున్నట్టు కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా దాన్నే విశ్వసిస్తున్నారు. ఈ క్రమంలోనే
త్వరలో శివకుమార్ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని చేపట్టనున్నారని ఇటీవల పలువురు ఎమ్మెల్యేలు, కార్యకర్తలు బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. శివకుమార్ సైతం ముఖ్యమంత్రి కావాలనే కోరికతో ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల డీకే శివకుమార్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ సీఎం పదవిని ఆశించడంలో తప్పులేదు కదా అంటూ తన కోరికను పరోక్షంగా మరోసారి బయటపెట్టారు. దీంతో ముఖ్యమంత్రి పీఠంపై కర్ణాటక రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. కర్ణాటక రాజకీయాల్లో నాయకత్వ మార్పు అంశంపై ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. నాయకత్వ మార్పు ఉండదని ఓవైపు సిద్ధరామయ్య, మరొకవైపు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రణదీప్ సింగ్ సుర్జేవాలా చెబుతున్నా దీనిపై చర్చ మాత్రం నడుస్తూనే ఉంది. మొత్తంగా కన్నడ రాజకీయాల్లో నెలకొన్న ఉత్కంఠకు ఎప్పటికీ తెరపడుతుందో చూడాలి.